స్వచ్ఛతకి సేవ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు, ప్రజలు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై చెత్తను ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా శుభ్రం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు ఏమీ జరగలేదని, నేటి నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ గూడూరు సహకరించాలని పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ కేవలం పట్టణ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధించగలమని అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పుల్మి శ్రీనివాసులు, రహీం, మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బండి ఒకరు దాని ముందు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఇందులోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడ ఉన్నారు కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి. మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి. అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులో లేకపోతే సబ్ కలెక్టర్ గారో, ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరెత్తే కార్యక్రమం అని చెప్పి ఆలోచించండి. మీరు ఎత్తబోలేదు, పక్కన డస్ట్బిన్లో వేయండి. అంతేకాని ఇప్పుడు చూస్తూ వస్తున్నాం, అంతా వరుసగా అంగడి పెట్టేస్తున్నారు. అంగడి ముందంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తాం. ఎర్రగడ్డలో మొత్తం వాళ్ళు పోయేస్తున్నారు. అలాగే మొత్తం పేపర్లన్నీ చింపేస్తున్నారు. నేను చెప్పేదంటే అవన్నీ చేసి ఒక గొట్ట పెట్టుకొని దాంట్లో వేయండి. అట్లా లేకుండా మిస్టర్ ప్రకారంగా చెడుగా వేస్తే రోగాలకు కూడా కారణమయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అన్నయ్య ఇప్పుడు ప్రజెంట్ హియర్ అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మనం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛతా వీ హ్యావ్ టు వర్షిప్ ది క్లీన్లీనెస్. ఇది క్లీన్లీనెస్ బీయింగ్ గివెన్ సో మచ్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడే కమిషనర్ గారు చెప్తున్నారా 3 థీమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై, మనం క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది యూనిట్స్ వీ హ్యావ్ టు క్లీన్లీనెస్ ఇన్షూర్ అట్ దీస్ యూనిట్స్ విత్ ది సిటిజన్ పార్టిసిపేషన్, జన్ భాగీదారీ. సెకండ్ ఇస్ జన్ భాగీదారీ. యూ హ్యావ్ టు ఇన్షూర్ దట్ ఇన్ ఎవ్రీ దిస్ క్లీన్లీనెస్ ఈవెంట్ మనం అందరూ వీ హ్యావ్ టు పార్టిసిపేట్. Third thing is identification of medical camp for these Swachhata people. So మనం sanitation workers కోసం medical camp, ఇది అన్ని facilities we have to ensure.
దాని ప్రకారంగా అన్ని సో మెనీ యాక్టివిటీస్ ఆర్ ప్లాన్డ్ ఫ్రమ్ 14 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు. సో ఈ యాక్టివిటీలో కలెక్టర్ గారు కూడా బాగా ఫోకస్ చేశారు ఆ రోజు మీటింగ్లో కూడా. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయత్లో కూడా ఇది బాగా జరుగుతున్నాయి. విల్ ఇన్ష్యూర్ దట్ దిస్ campaign reach to a very good successful closure on 1st of October. So on 2nd October on the Mahatma Gandhi Jayanti will be able to have a very successful completion of this event. ధన్యవాదాలు. నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్. చైనీస్, ఇండియన్, తందూరి, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు, రాగి సంకటి, బొమ్మడాయి పులుసు, కొరమీను పులుసు, ప్రాన్స్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ ఫ్రై, మటన్ తలకాయ కర్రీ, మటన్ పాయాతో పాటు బుధవారం, ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత. మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు. ఇట్లు కరాచీ రెస్టారెంట్, బ్రాహ్మణ వీధి, ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా, నాయుడుపేట. మా సెల్ నంబర్స్ 8500006700 అండ్ 9154714443. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.